మొత్తానికి భారతీయ జనతా పార్టీ భారీగా మొత్తానికి పార్లమెంటు అభ్యర్థులను లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది నిన్న. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా కసరత్తు చేస్తూ ఉంది. ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోయినప్పటికీ ఇంకా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదం కోసం మాత్రం ఎదురు చూస్తూ ఉంది. ఇంకా ఫిల్టరైజేషన్ కార్యక్రమం కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే పత్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇళ్ళకైనా ఎంతమంది వెళ్ళిపోయారు అనేది లెక్క పెట్టుకునే కార్యక్రమంలో ఉంది తప్ప ఎవరికి టికెట్ ఇవ్వాలనే పరిస్థితిలో మాత్రం కనిపించట్లేదు. ఇంకా దానికి ఒక మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అసలు టికెట్లు ప్రకటించేదాకానన్నా నిలబడుతుందా లేదా, ప్రకటించిన తర్వాత కూడా ఎవడన్నా ఉంటాడా పోతాడా అనేది పరిశాన్ అయిపోయింది. ఇప్పటికే నేత వెంకటేష్ నేత పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ పోయి కాంగ్రెస్లో చేరిండు. నాగర్ కర్నూలు ఎంపీ రాములు పోయి బీజేపీలో చేరిండు. తన కొడుకు బీజేపీ టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. అటు జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పోయి బీజేపీలో చేరిండు, టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. సిట్టింగ్ ఎంపీలు 3 వెళ్ళిపోయారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇక మిగిలిన సిట్టింగ్ ఎంపీల సంగతి మీ అందరికి తెలిసిందే. ఉటి కథనే. ఈసారి కూడా మరి ఈ ఎలక్షన్ అయ్యే వరకల్లా, ఈ నోటిఫికేషన్ వచ్చే వరకల్లా ఈ 35 కూడా ఉంటారా పోతారా తెలియనటువంటి పరిస్థితి. అటు నాగర్ కర్నూలు పాయే, జైరాబాద్ వాయే, పెద్దపల్లి వాయే. ఇక మిగిలిన కేసీఆర్ చేతిలో ఇప్పటికిప్పుడున్న సిట్టింగ్ ఎంపీలు ఏమిటి అంటే, ఒకటి వరంగల్, మహబాదు, మహబూబ్ నగరు, ఆ తర్వాత చేవెళ్ళ, ఆ తర్వాత మెదక్, మల్కాజ్గిరి మెదక్. ఈ 5 మెదక్ ఆల్రెడీ రాజీనామా చేసిండు, అయిపోయింది. ఇక 4 మిగిలినాయి. ఈ 4 కూడా పసునూరి దయాకరు, ఆ తర్వాత మహబూబ్ నగర్ ఎంపీ చెవెళ్ళ రంజిత్ రెడ్డి గారు. మరి రంజిత్ రెడ్డి గారు మళ్ళీ పోటీ చేస్తారా చేయరా తెలియదు. అక్కడ రంజిత్ రెడ్డి గారు ఒకనొక స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలో ఉండబోతుండ అన్నట్టు వార్తలు వచ్చినాయి. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. అక్కడ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి ఆ వదిన గారికి ఇస్తట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకోవైపు కొండా విశ్వేశ్వరరెడ్డి స్ట్రాంగ్ క్యాండిడేట్గా అక్కడ తిష్టేసుకొని కూర్చున్నాడు బీజేపీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి. ఈ అన్నిటి నేపథ్యంలో మరిగా కేసీఆర్ దగ్గర మిగిలినటువంటి 4 లోక్సభ స్థానాల్లో ఈ 4 కూడా ఉంటారా ఊస్తారా. అటు మహబూబ్ నారాయణ నాకు వద్దని చెప్తా ఉన్నాడు, నేను పోటీ అంటున్నాడు. రంజిత్ రెడ్డి గారిని కూడా బతిలాడి పోటీ చేయించే పరిస్థితి ఉంది. పసునూరి దయాకర్ ఈసారి పోటీ చేసినా దండుగే, ఒకటి కూడా వస్తలేదు, వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఇక మెదక్ నియోజకవర్గంలో మరి అప్పటికే రాజీనామా చేసిండు, ఆయన పని అయిపోయింది. ఏదేమైనప్పటికీ కూడా అత్యంత దయనీయమైన పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇక ఓ రకంగా చెప్పాలంటే తన శవాన్ని తన భుజం మీద వేసుకొని తిరుగుతూ ఉన్నది. ఎటు పోవాలో తెలియక, ఏడ కాష్టం చేయాలో తెలియక అనంత వాయువుల్లో కలిసిపోతే పరిస్థితి ఉంది భారతీయ జనతా పార్టీ దెబ్బకు, కాంగ్రెస్ పార్టీ దెబ్బకు.